జై గురుదత్త. ఈరోజు భగవద్గీత శ్లోకం యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓ అర్జున, ఎవడైతే తన 10 ఇంద్రియాలను వివేకవంతమైన మనస్సుతో నిగ్రహించి ఫలితం మీద ఆసక్తి లేనివాడై తన 10 ఇంద్రియాలతోనూ కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడు, అలాంటి కర్మయోగి జ్ఞానయోగం కోసం మొండిగా మనసులో కుస్తీ పట్టేవాడి కన్నా కూడా శ్రేష్ఠుడవుతున్నాడు. అంటే ఇందాక మనకి అంతకుముందు శ్లోకంలో భగవానుడు చెప్పిన మిథ్యాచారుడు అని చెప్పారు కదా, అలాంటి వాడికన్నా కూడా శ్రేష్ఠుడని భగవానుడు చెప్తున్నారు. అంటే మనము ఏ పని చేస్తున్నాము అనే దానికన్నా కూడా ఆ పనిని ఎటువంటి మానసికమైన పరిపాకంతో చేస్తున్నాము అనే విషయమే అత్యంత ప్రధానమైంది అని ఈ శ్లోకంలో మనకి భగవానుడు చెప్తున్నారు. రేపు మరొక భగవద్గీత శ్లోకంతో కలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.